హాయ్, హ్యాపీ సండే అందరికీ. ఇప్పుడు మేమైతే రెడీ అయి ఉన్నాము, చర్చికి వెళ్ళను. కానీ హాఫ్ అన్ అవర్ నుంచి అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది బుక్ చేస్తున్నాము. బుక్ అయితే కావట్లేదు ఆటోలు. చూద్దాం. ఇప్పుడు టైం అయితే 7:40 అయింది. యాక్చువల్ 7:30కే బయలుదేరాలి, చాలా లేట్ అయింది. చూద్దాం. 6:30కి లేచి రెడీ అయిపోయాము, టీ తాగేసాము, స్నానాలు చేసేసాము. రెడీ టు గో. వన్స్ అగైన్ హ్యాపీ సండే. ఈ సండే లాగ్ చూడబోతున్నారు. వెయిట్ అండ్ సీ. ఆటో ఎక్కినాక మళ్ళా కలుద్దాం. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say, telling me what I can become. ప్రస్తుతం అయితే చర్చికి వచ్చేసాము. కొంచెం లేట్ అయింది. ఆటోలు ఈ మధ్యకాలంలో అయితే బుక్కే కావట్లేదండి. చాలా టైం పడుతుంది బుక్ కావడానికి కూడా. తెలుసుకోండి, యెహోవా దేవుని తెలుసుకోండి. ఎందుకు మనం రావాలి అని అంటే ఆయనే మనల్ని పుట్టించను. మీరు యెహోవాకు మొక్కుకొను, మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకి మీరు తీసుకొని రావాలి. దేవుని మందిరానికి రావాల్సిన ఇంకొకటి, దేవస్థానం తర్వాత మీరు మీ శ్రేష్టమైనటువంటి అర్పణలు దేవుడు ఏవైతే మీకు ఇచ్చాడో వస్తున్నారు. మీ మహిమ గమనించడానికి వస్తున్నారు. ಗಮನಿಸಲು ಬರುತ್ತಿದ್ದಾರೆ. అయ్యా ఒక్కసారి వారిని దర్శించండి. ಅಯ್ಯ ಒಂದು ಸತಿ ಅವರನ್ನು ದರ್ಶಿಸಿ. పేతురునే రెంట్కి ఇస్తానలేదు కానీ బాడిగే కొడలేదు అనుకోలేదు. దగ్గర ఏదో ఎదురు చూసి బోట్ ఇవ్వలేదు కానీ ఏదో ఎదురు పడుకొని ధోని కొడలిಲ್ಲ. పెద్ద ఆయన అడిగాడు అనే మంచి మనసుతోనే ఇచ్చాడు. ದೊಡ್ಡವರು ಕೇಳಿದ್ರೆ ಒಳ್ಳೆ ಮನಸ್ಸಿಂದಲೇ ಕೊಟ್ಟನು. 2 బోట్ల చేపలు పొందాడు. 2 ధోని మీనిగా ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿತು. ప్రభువాని బిడ్డలు కూడా, ಕರ್ತನೇ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕೂಡ నీ మందిరమునకు స్తుతిస్తూ రావాలి. ನಿನ್ನ ಮಂದಿರಕ್ಕೆ ಸ್ತುತಿಯಿಂದ ಬರಬೇಕು. కీర్తనలు పాడుతూ రావాలి. ಕೀರ್ತನೆ ಹಾಡುತ್ತಾ ಬರಬೇಕು. సంతోషంగా రావాలి. ಸಂತೋಷದಿಂದ ಬರಬೇಕು. అర్పణలు అర్పిస్తానికి రావాలి. ಅರ್ಪಣೆಯನ್ನು ಅರ್ಪಿಸಲು ಬರಬೇಕು. వారి దేవుణ్ణి మనసారా సేవించడానికి రావాలి. ಅವರ ದೇವರನ್ನ ಮನಸ್ಫೂರ್ತಿಯಿಂದ ಸೇವಿಸಲು ఈ ಬರಬೇಕು. వారం అంతా వారి బ్రతకడానికి వారికి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి రావాలి. ಈ ಕಳೆದ ವಾರವೆಲ್ಲ ಅವರಿಗೆ ಕೊಟ್ಟ ಜೀವಕ್ಕಾಗಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಲು ಬರಬೇಕು. అయ్యా ఈ రోజున ಅಯ್ಯ ಇವತ್ತು పేతురుని లోతునకు నడిపించినట్లు పేతురును ఆడಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡ మా ఆత్మీయ జీవితాలను కూడా లోతుకు నడిపించయ్యా. ನನ್ನ ಆತ್ಮೀಯ ಜೀವಿತಾన్ని ಕೂಡ ಒಳಕ್ಕೆ ಆಳಕ್ಕೆ ನಡೆಸು ಸ್ವಾಮಿ. చేపలు పట్టడానికే కాదు, ಮೀನುಗಳಿಂದ ಮಾತ್ರವಲ್ಲ, సువాసన కలిగిన ఆత్మలు పట్టే వాటిగా చేశావు. ಸುವಾಸನೆ ಆತ್ಮಗಳನ್ನು ಹಿಡಿಯಲು ಮಾಡಿದೆ. ఈ రోజు నీ బిడ్డల జీవితాలు కూడా ಇವತ್ತು ನಿನ್ನ ಮಕ್ಕಳ ಜೀವಿತವನ್ನು ಕೂಡ ఏ స్థితిలో ఉన్నారో దానికంటే ఉన్నతమైన స్థితిని వారికి ప్రసాదించు. ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರೋ ಅದಕ್ಕಿಂತ ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಯನ್ನು దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప జీవితం వాళ్ళకి అనుగ్రహించు. ದೇವರು గొప్ప జీవితానికి అనుగ్రహించు. దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నత ఆశీర్వాద బ్రతుకు వారికి అనుగ్రహించు. దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నత ఆశీర్వాదానికి అనుగ్రహిస్తూ. పేతురునే ఖాళీ బోట్ ఇచ్చాడు, ఖాళీ ధోనిಯನ್ನು ಕೊಟ್ಟನು. యేసు దగ్గర నుంచి ఏమీ ఎదురు చూడలేదు. యేసుని హತ್ರ ಏನು ఎదురు ನೋಡಲಿಲ್ಲ. ఏమి ఇస్తాడా అని ఎదురు చూడలేదు. ಏನು ಕೊಟ್ಟನಂತೆ ಎದುರು ನೋಡಲಿಲ್ಲ. మర్యాదగా గౌరవంగా సంతోషంగా ఇచ్చాడు. మర్యాదೆಯಿಂದ గౌరవంగా సంతోషంగా కొట్టను. ఫ్రీగా ఇచ్చాడు, ఉచితವಾಗಿ కొట్టను. అపోస్తలత్వం కృప పొందాడు. అపోస్తలత్వం కృపను పొందిదను. పరలోకం తాళపు చెవులు పొందాడు. పరలోకದ బీగల కైಯನ್ನು ಹೊಂದಿದನು. యేసయ్యలాగా సింహాసనం పొందాడు. యేసయ్యನ ಹಾಗೆ ಸಿಂಹಾಸನ ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే అధికారం, ఇశ్రాయేలుకి తీర్పు ಮಾಡುವ ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿದನು. వా ಕರ್ತನೇ, మేము లోకస్తుల్లాగా కాకుండా ನಾವು ಲೋಕಸ್ಥರ ಹಾಗೆ ఆత్మీయుల్లాగా ఆలోచించే జ్ఞానం ఇవ్వండి. ఆత్మీయరాಗಿ ಯೋಚಿಸುವ ಜ್ಞಾನ, ఆత్మీయుల్లాగా ఆలోచించే జ్ఞానం ఇవ్వండి. ఆత్మీయరాಗಿ ಯೋಚಿಸುವ ಜ್ಞಾನ, ఇలాంటి లోతైన ఆత్మీయ అనుభవానికి నడిపించండి. ಈ ತರವಾದ ಆಳವಾದ ಅನುಭವಕ್ಕೆ ನಮ್ಮ ನಡೆಸಿರಿ. ఒక్క మాట నువ్వు చెప్పావు, ಒಂದು ಮಾತು ನೀನು ಹೇಳಿದೆ. నీ మాట చొప్పున చేస్తున్నాను అన్నాడు. ನಿನ್ನ ಮಾತಿನ ಮೇಲೆ ನನ್ನ ಮಾತಿನ ಹೇಳಿದೆ. సంఘం ఏం చేయాలి? ಸಭೆ ಏನು ಮಾಡಬೇಕು? నీ మాట వినాలి. ನಿನ್ನ ಮಾತು ಕೇಳಬೇಕು. నీ గొర్రెలే నీ మాట వింటాయి. ನಿನ್ನ ಕುರಿಗಳು ನಿನ್ನ ಮಾತನ್ನು నీ ಕೇಳುತ್ತವೆ. గొర్రెలు కానివి నీ మాటకు ఎదురు తిరుగుతాయి. ನಿನ್ನ ಕುರಿಗಳು ಅಲ್ಲೇ ಇದ್ದವು ನಿನ್ನ ಮಾತನ್ನು ತಿರುಗಿ
మాట అవి వినడానికి ఇష్టపడవు. ನಿನ್ನ ಮಾತು ಅವರು ಕೇಳಲು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ. అది టీవీలో వినడానికి లోకంలో వినడానికి ఇష్టపడతారు కానీ ಟಿವಿ ನೋಡಲಿಕ್ಕೆ ಲೋಕವು ನೋಡಲು ಇಷ್ಟಪಡ್ತದೆ. అది దేవుని స్వరాన్ని వినలేదు. ಆದ್ರೆ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳುವುದಿಲ್ಲ. ప్రభువా ఈ రోజు ప్రార్థిస్తున్నాను, ಕಥ ಇವತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ నీ ಇದ್ದೀನಿ. గొర్రెము మేము కాకపోతే నీ శత్రువులమే. ನಾವು ನಿನ್ನ ಕುರಿಗಳ ಆಗದೆ ಹೋದ್ರೆ ನಾವು ನಿನ್ನ నీ ಶತ್ರುಗಳೇ. శత్రువులు నీ దగ్గర ఉండరు, నిత్య నరకంలో ఉంటారు. ನಿನ್ನ ಶತ್ರುಗಳು ನಿಂತ ಇರುವುದಿಲ್ಲ, ನಿನ್ನ ನರಕದಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. ఇప్పుడున్న వారు ఎవ్వరు ఆ రకంగా కాకుందరు. ಅದು ಯಾರು ಆತರ ಆಗಬಾರದು. నీ స్వరం మేము విందుముగాక, ಅದು ಸ್ವರವನ್ನು ನಾವು నీ ಕೇಳಬೇಕು. మాట మేము వినుదముగాక. ನಿನ್ನ ಮಾತನ್ನು ನಾವು ಕೇಳುವರಾಗಬೇಕು. అద్భుతాలు చేసే నీ మాట, ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವ ನಿನ್ನ ಮಾತು, స్వస్థపరిచిన నీ మాట, ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ನಿನ್ನ ಮಾತು, కరువును తీసేసిన నీ మాట, ಕಳುವನ್ನು ತೆಗೆದುವಂತ ನಿನ್ನ ಮಾತು, ప్రభువా చచ్చిపోయిన వాడిని తిరిగి లేపిన నీ మాట, ಸತ್ತು ಹೋದನನ್ನ ತಿರುಗಿ ಬಂಧಿಸಿದ ನಿನ್ನ ಮಾತು ఈ ప్రజలకు అనుగ్రహించండి. ಈ ಪ್ರಜೆಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ. ఈ రోజు నీ వాక్కు అనే ధైర్యంతో వారి ఇంటికి పంపండి. ಇವತ್ತು ನಿನ್ನ ಮಾತು ಎಂಬ ಧೈರ್ಯದಿಂದ ಅವರ ಮನೆಗೆ దేవుని స్వరాన్ని విని వారి ఇంటికి పంపండి. ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಮನೆಗೆ ಕಳಿಸಿ. ఆశీర్వాదకరమైన జీవితం ప్రసాదించండి. ಆಶೀರ್ವಾದಕರವಾದ ಜೀವಿತವನ್ನು ಪ್ರಸಾದಿಸಿರಿ. ఈ రోజు ಇವತ್ತು ఏ సమస్యతో నీ బిడ్డలున్నారో ಯಾವ ಸಮಸ್ಯೆ ಇದೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಂದ ఆ ప్రభు అయిన యేసు నామములో ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ సాతాను క్రియను గద్దిస్తున్నాను. ಸಾತಾನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಗದ್ದಿಸು. దురాత్మ శక్తిని గద్దిస్తున్నాను. ದುರಾತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಗದ್ದಿಸುತ್ತೇನೆ. దేవునికి వ్యతిరేకమైన ఆత్మని గద్దిస్తున్నాను. ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದ ಆತ್ಮವನ್ನು ಗದ್ದಿಸುತ್ತೇನೆ. నా ప్రభు శక్తితో నీ ప్రజలు నింపబడుదురు గాక. ನನ್ನ ಪ್ರಭುವಿನ ಶಕ್ತಿಯಿಂದ ಪ್ರಜೆಗಳು జీవాత్మ వీరిలోనికి వచ్చును గాక. ಜೀವಾತ್ಮಗಳಿಗೆ ಬರಲಿ. పరిశుద్ధాత్మ వీరిలోకి వచ్చును గాక. ಪರಿಶುದ್ಧಾತ್ಮಗಳಿಗೆ ಬರಲಿ. దేవుని శక్తిని కమ్ముకొను గాక. ದೇವರ ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಗಮನಿಸಲಿ. దేవుని మహిమ కోసం నీ బిడ్డలు జీవించుదురు గాక. ದೇವರ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಮಕ್ಕಳು ಜೀವಿಸಲಿ. ఇంటి కృపతో ఆశీర్వదించు మరి. ಇತರ ಕೃಪೆಯನ್ನು ಆಶ್ರಯಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ. ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. చర్చి చూసుకొని టిఫిన్ తినేసి ఇప్పుడు వెళ్తాము మా ఇంటికి. సో మేము ఆటోకి పే చేస్తున్నాం అక్కడ. చర్చి నుంచి వచ్చేసరికి 9:30 అయింది టైం అయితే. ఇక చల్లగా ఉండేసరికి వేడి వేడిగా టీ తాగాలనిపించింది. ఇమీడియట్ టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాము. ఏది ఇది పాడైందా ఈ గీదరు పెట్టిస్తే అట్లానా? ఓకే. ఎందుకు కిందదే పైన పెట్టుకోకూడదురా? కింద ఎవరు వాడుతున్నారు? ఏంటి అవి? ఇది బ్లాక్ రైస్ అంటే నల్ల ద్రాక్ష. ఎండు ద్రాక్షలో నల్ల ద్రాక్ష చూడండి. పర్వాలేదు. 55 రూపీస్. ఎన్ని గ్రామ్స్? 100 గ్రామ్స్. ఓకే, పర్వాలేదు. అది నా టార్గెట్. పొగలు పట్టుకున్న పొంగల్. మళ్ళా చెప్పు సౌమ్య. పొగలు కక్కుతున్న పొంగల్ అని మా సౌమ్య చెప్పిందండి. నిజంగానే పొగలు కక్కుతుంది. చల్లని వాతావరణం కాబట్టి ప్రస్తుతానికి బెంగళూరులో ఇప్పుడు వేడివేడిగా పొంగల్ తింటున్నాం టిఫిన్లోకి. దానిలో నెయ్యి అండ్ పల్లీ పచ్చడి, నెయ్యి విత్ పల్లీలు పచ్చడి విత్ పొంగల్. కూర్చోక ఇక నేను కూర్చున్నా కదా కింద. మిగిలిస్తున్నావా? చాలు చాలు. చపాతీ
పాట వస్తుంది పెదమని పొంగల్కి. బ్రహ్మాండం పొంగల్ ఉంది. టేస్ట్కి పాట వస్తుంది నాకు. ఎంత చక్కగా ఉన్నామే పొంగల్. యాక్చువల్లీ ఈయన బాగా ఇష్టం పొంగల్ అంటే. వచ్చినప్పుడు పొంగల్ చేస్తే ఓ నెయ్యి వేసావు నాకు ఏం వేసినట్టు లేదు. అవునా వీడియోలో చూసుకోవాలి. ఏమో టేస్ట్ రాలేదా? అక్కడే సార్ వేడి వేడిగా బాగుంది. అంటే ఏం చేశారంటే ఇక మేమైతే మా ఇంటికి వచ్చేసాం అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అంతా తినేసి రిలాక్స్ అయ్యి కొద్దిసేపు తర్వాత మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇంకా ఈరోజైతే ఫాదర్స్ డే కదా, మరి మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫాదర్స్ డే. దానికి సంబంధించిన ఫోటోలు చూడబోతున్నారు మీరు ఇప్పుడు. మాకెంతో ప్రియమైనటువంటి సంజయ్ బర్త్డే ఈరోజే. హ్యాపీ బర్త్డే సంజయ్. హైదరాబాద్ బిర్యానీ ఉత్సవ్ ఈ సండే హైదరాబాద్ బిర్యానీ బయట నుంచి తెప్పించారు మా కోసం విక్కీ అండ్ టీనా. ఫాదర్స్ డే సందర్భంగా ఓపెన్ చేస్తారా కొంచెం? అదిరిపోయింది. కొంచెం మంచిగా ముక్కలు బాబా బాబా. సూపర్ మెత్తగా ఉంది.